చెప్పండి? అక్రమకారుల్లో యేసు ప్రభు ఒక్కడిగా ఎంచబడ్డాడు. అంటే ఈయన ఏ అక్రమము చేయలేదు, ఈయన ఏ తప్పుడు పని చేయలేదు. కానీ నిరపరాధి అయిన ఈయన్ని తీసుకుని వెళ్ళి అపరాధాలు చేసిన వారి మధ్యలో ఈయనను నిలవబెట్టారు. ఈయన అక్రమము చేయకపోయినా అక్రమకారుల్లో ఒక్కడిగా ఎంచబడ్డాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు తప్పు చేయలేదు, ఎవరో వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నారు, వెంటనే మీకు ఏం చేస్తారు? ఇంత పొడవు రోషం వస్తుంది. నేను చేస్తే నన్ను అనండి, నేను చేయకపోతే నన్ను ఎందుకు అంటారు అంటారా లేదా? నేనేమైనా తప్పు చేస్తే నన్ను అనాలి, నేనేం తప్పు చేయలేదు ఎందుకంటారు? నిలదీస్తాం, మనం వాదిస్తాం. కానీ యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? అక్రమాలు చేసే మనుషుల మధ్యలో